హైదరాబాద్లోని తెలంగాణ ఫుడ్ సంస్థను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సందర్శించారు. అంగన్వాడీ సేవల బలోపేతంలో తెలంగాణ ఫుడ్ చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. మహిళలు, చిన్నారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రారంభించిన ఐసీడీఎస్ సేవలు పేద ప్రజల ఆకలి తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పోషకాహార పథకాలను తెలంగాణ ఫుడ్ సమర్థవంతంగా అమలు చేస్తోందని చెప్పారు. దేశంలో తెలంగాణ ఫుడ్స్ నెంబర్ 1గా నిలుస్తోందని, ఆ ప్రతిష్టను కాపాడుకోవాల్సిన బాధ్యత సిబ్బంది, కార్మికులపై ఉందన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న బాలామృతం, స్నాక్స్ మంచి నాణ్యతతో తయారవుతున్నాయని ప్రశంసించారు. 5 సంవత్సరాల క్రితము స్వర్గీయ ఉక్కు మహిళ, దేశ మొదటి మహిళా ప్రధాని, అమ్మ అంటే నేనున్నా అని అమృత హస్తంలాగా కోట్లాది మంది పేదల గుండెల్లో కొలువు తీరినటువంటి ఇందిరమ్మ అమృత హస్తాల చేత 1975లో మరి అంగన్వాడీ సెంటర్స్ ను తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లాలో ప్రారంభించడం జరిగింది. ఇందిరమ్మ చేతుల మీదుగా ఈ రోజు మరి యొక్క తెలంగాణ ఆంధ్ర విడిపోయినా కూడా ఈ నాచారం సెంటర్ నుంచి అన్ని సెంటర్స్ కు దాదాపుగా 35,000 అంగన్వాడీ సెంటర్స్ కు ఇక్కడ నుంచి బాలామృతం ప్లస్ పంపిస్తా ఉన్నాం. ఇప్పుడు రాబోయే కాలంలో తొలి ముద్ద మరి పేరుతో ఇన్స్టెంట్ టిఫిన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటు ఇక్కడ దాదాపుగా 500 మంది పైగా కార్మికులు పనిచేస్తా ఉన్నారు. వారి కోసం కూడా ఒక క్యాంటీన్, అదే విధంగా మరి గోదామును కూడా మా సోదరుడు మరి ఇక్కడ టీజీ ఫుడ్స్ చైర్మన్ గా ఉన్నటువంటి ఫైమ్ గారి అధ్యక్షతన ఇవన్నీ కూడా ఈరోజు నేను, మా అక్క నిర్మలా జగ్గారెడ్డి గారు, స్థానిక సోదర ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు, అదే విధంగా జనక్ ప్రసాద్ గారు, మా సెక్రటరీ గారు, మరి టీజీ ఫుడ్ ఎండి చంద్రశేఖర్ రెడ్డి గారు, అందరము కార్మిక సోదరులు సోదరిమణులతో కలిసి ఈ యొక్క ఉత్సవాలను 50 సంవత్సరాలు దాటిన ఈ ఉత్సవాలను మరి నిర్వహించుకొని రాబోయే కాలంలో మంచి ఇంకా నాణ్యతతో కూడుకున్నటువంటి ఫుడ్ను, అదే విధంగా బలమైనటువంటి బాలామృతాన్ని పిల్లలకిచ్చి ఈ దేశ భవిష్యత్తు బాలలు కాబట్టి బలమైన బాల్యానికి బలమైన ఆహారాన్ని అందించే విధంగా ఇంకా ఇక్కడ ఎక్విప్మెంట్స్ తయారు చేయడం జరుగుతుంది. మా కార్మిక సోదరులు కూడా అర్ధాకలితో ఉండకుండా వాళ్ళకు కూడా అన్ని అందుబాటులో ఉండే విధంగా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి జూన్ 1 తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరి తొలి ముద్ద కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించి బాలికలకు అంగన్వాడీ సెంటర్లలో ఉన్నటువంటి పిల్లలకు ఎలాంటి రక్తహీనత ప్రాబ్లం లేకుండా బలమైన బాల్యాన్ని, బలమైన భారతదేశ భవిష్యత్తును పిల్లల ద్వారా నిర్మించాలని అనుకొని ఈ రోజు ఈ యొక్క టీజీ ఫుడ్ నాచారంకి వచ్చి అందరం కలిసి వివిధ కేంద్రాలను పరిశీలించి ఫుడ్ నాణ్యతను కూడా పెంచే విధంగా మరి చర్యలు తీసుకోవడం జరిగింది.